నడువురిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నవంబర్ 29 బరాబర్ ఈ రోజు నాడు ఏమైందో మీ అందరికీ ఎరికే కదా. తెలంగాణ కోసం కేసీఆర్ సారు దీక్ష పట్టిన రోజు, తెలంగాణ ఉద్యమాన్ని ఉరికిచ్చిన రోజు, సకల జనులను ఒక్కటి వేసి జంగ్ సైరను మోగించిన రోజు. కేసీఆర్ సారు దీక్ష పట్టి ఇప్పటికీ 15 ఏళ్ళయింది. ఇంకా 1500 ఏళ్ళు గడిచిన ఈ దీక్ష తెలంగాణ చరిత్రల అట్లనే నిలబడి ఉంటుందల్లా అన్నట్టు. దీక్షా దివస్ సంబరాలు తెలంగాణ అంతటా జోర్దార్గా నడిచినాయి. ఇక అప్పటి రోజులను యాద్ చేసుకుంటా ఉద్యమకారులు ధూమ్ ధామ్ చేసిర్రు. పాండ్రి దీక్షా దివస్ ముచ్చట్నే ఓ మల్క చూసేసొద్దాం రాండ్రి. పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. ఒక్కడు ఒకే ఒక్కడు ఈయాటికి బరాబర్ 15 ఏళ్ల కిందట దీక్ష పట్టిండు. ఒక్క దీక్షతోని దేశాన్నే తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసిండు. ఢిల్లీ మెడల్ వంచిండు. 60 ఏళ్ల కలను నిజం చేసిండు. ఆ ఒక్కడు కేసీఆర్ సార్ అని లాగులు వేయరాని చిన్న పోరడు కూడా చెప్తాడు. తెలంగాణ ఎవరు తెచ్చిరో ఎట్లొచ్చిందో పండు ముసలోళ్ళు కూడా కండ్ల కట్టినడి చెప్తారు. అందుకే కేసీఆర్ సార్ పట్టిన దీక్షకు చరిత్రలో గొప్ప పేరున్నది. నవంబర్ 29వ తారీఖును తెలంగాణ చరిత్రను మార్చిన రోజని చెప్పుకుంటారు. అందుకే ఊరు వాడ సంబరాలు నడిచినాయి. ఆటలు పాటలు డాన్సులు ఇట్లా ఒకటా రెండా దీక్షా దివస్ ను యాద్ చేసుకొని ధూమ్ ధామ్ చేసిరు. ర్యాలీలు, జై తెలంగాణ అనుకుంటా కేసీఆర్ సార్ కు శనార్థులు, పాలాభిషేకాలు, తెలంగాణ తల్లికి పూలహారతులు, ఇట్లా తెలంగాణ అంతటా జాతర నడిచింది. పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. హైదరాబాద్ తెలంగాణ భవన్ లా బీఆర్ఎస్ లీడర్లు ఉద్యమకారులు వచ్చి అప్పటి రోజులను యాదికి తెచ్చుకున్నారు. తెలంగాణ భవన్ వచ్చే తోబలన్నీ గులాబీ రంగులకు మారిపోయినాయి. ర్యాలీలు తీసి జయహో కేసీఆర్ సార్ అనుకుంటా ముంగడికి గదిలిర్రు. తెలంగాణ భవన్ లా మన రామన్న మాట్లాడుతున్నంత షేపు సప్పట్ల మోతతోని దద్దరిల్లిపోయింది. జై తెలంగాణ నినాదాలు సచివాలయం దాకా వినబడ్డాయి. ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక కథ ఉంటుంది. ఒక కథానాయకుడు కూడా ఉంటాడు. ఈ కథలో ప్రతి నాయకులు కూడా ఉంటారు. త్యాగాలు ఉంటాయి, విద్రోహాలు కూడా ఉంటాయి, విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, గుణపాఠాలు కూడా ఉంటాయి. అట్లాగే తెలంగాణ కథలో కూడా ఉన్న ఒక్క కథానాయకుడు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు, 2001లో ఈ గులాబీ జెండాతో తెలంగాణ తల్లికి జన్మనిచ్చిన తనయుడు కేసీఆర్ గారి రూపంలో మన ముందుకొచ్చిండు. ఇక మన జిల్లాల ప్రతి ఊరు ప్రతి వాడ కేసీఆర్ సార్ ను యాద్ చేసుకున్నది. దీక్షా దివస్ నాటి రోజులను మదికి తెచ్చుకున్నది. కేసీఆర్ సార్ కు పాలాభిషేకాలు చేసి తెలంగాణ తెచ్చినందుకు శరార్థులు చెప్పుకున్నారు. ఆగో వరంగల్ కాడ చూడురి పాలాభిషేకం ఎట్లా చేస్తురు. నిజంగా దీక్షా దివస్ అనేది ఒక రోజు కాదు, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, సకల జనులను ఒక్కడి చేసిన రోజు. అసలైతే ఒక్కింట్లో ఉన్న అన్నదమ్ములకే సక్కగా పడది. అసంటిది కేసీఆర్ చేసిన దీక్ష తెలంగాణ అంతటిని ఒక్కడి చేసింది. ఒక్క మాట మీద నిలబెట్టించింది, ఒక్క తొవ్వల నడిపించింది. జై తెలంగాణ. బాబు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ. ఎద్దేడ్చిన యవసము రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలనే లేదల్లా. రైతులు దలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఇదేదో నోటికొచ్చింది కదా అని నేను ఎట్టికి చెప్తున్న మాట కాదు. ఎన్నో మాటలు రుజువైంది.
అందునా ఇది తెలంగాణ గడ్డ, పోరాటాల పురిటి గడ్డ. ఈ నేల మీద ఉద్యమం చేస్తే ఎంత టోళ్ళైనా దిగి రావాల్సిందే. ఇగో ఇప్పుడు అదే కథ అయింది. మా భూములు మాకే అని మరలబడ్డ లగచర్ల సర్కారు మెడలొంచింది. మీ భూములు మీకే, మేమిగ గుంజుకోము అని సర్కారే దండం పెట్టి మరీ వెనకకు మర్రింది. అగ చూడండి కావాలంటే. తెలంగాణ అంటేనే తెగింపు, తెలంగాణ అంటేనే తండ్లాట, తెలంగాణ అంటేనే తిరుగుబాటు, తెలంగాణ అంటేనే కొట్లాట. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా రాజ్యం హరిగోస ఉచ్చుకుంటుంటే మల్లో మల్క రోడ్డు మీదకి వచ్చింది. భూములు గుంజుకుంటున్న సర్కార్ మీద లడాయి చేసింది. లగచర్ల రేవంత్ సర్కార్ మీద మరలబడ్డది. లాఠీ చార్జీలైనాయి, కేసులు పెట్టిర్రు, జైలుకు పంపిర్రు. నడిజాం రాత్రి గోస ఉచ్చుకున్నారు, మనుషులను మాయం చేసిరు. అయినా లగచర్ల లడాయి చేసుడే మానలే, వెనుకకు దగ్గలే. గులాబీ జెండా ఇచ్చిన హిమ్మత్తోని ఢిల్లీ దాకా కేకినిపించింది. రేవంత్ సర్కారు మెడలు వంచింది. ఫార్మా కంపెనీకి గిరిజనుల భూములను అప్పనంగా అప్పజెప్దామనుకున్న సర్కార్ పప్పులు ఉడకనీయలే. ఇక్కడి రైతుల తిరుగుబాటుకు సర్కార్కే వణుకు పుట్టినట్టయింది. వాళ్ళ పోరాటానికి దిగచ్చింది. ఆ భూములు తీసుకోం, ఫార్మా కంపెనీకి అప్పచెప్పమనిగా చెప్పక తప్పలేదు. నిజంగా ఇది లగచర్ల గిరిజన రైతుల గెలుపు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన భరోసాతోని వాళ్ళ భూములు వాళ్ళు దక్కించుకున్నారు. నిజంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చిన్నగా చెయ్యలే. వాళ్ళ కోసం రోడ్డు మీదకి వచ్చింది, మహాధర్నా చేసింది. తెలంగాణ ఉద్యమం అప్పుడు సకల జనులను ఒక్కటి చేసినట్టు లగచర్ల రైతుల కోసం గిరిజనులందరిని ఒక్కటి చేసింది. సర్కార్ను మొసమర్రనీయకుండా చేసింది. లగచర్లనే కాదు, అటు దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా సర్కార్ రద్దు చేసింది. ఇథనాల్ ఫ్యాక్టరీ అద్దే అద్దు అని దిలావర్పూర్ జనాలు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ సర్కార్ను శాపాలు పెట్టిరు. ఆఖరికి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ మీద కూడా ప్రభుత్వం కిందికి దిగగా తప్పలేదు. ఇగో ఇది మన తెలంగాణ అంటే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలా కొట్లాడే వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకున్నారు. రేవంత్ సర్కార్ను ముప్పు తిప్పలు పెట్టి 3 ఫ్యాక్టరీల పొగ వీల్చేటట్టు చేసిరు. జై తెలంగాణ. మీరు ఫ్రీ బస్ ఎక్కుతాను రానొల్ల ఫ్రీ బస్సు. ఇక ఈ ఫ్రీ బస్ ఏందో కానీ మొన్ననైతే నాకైతే హరిగోసైంది కాదొల్ల. వాళ్ళకు బస్ వచ్చులేదు. ఇక చూడంగా 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 ఒక్క బస్సు వచ్చిందొల్ల సుక్కల్లో చంద్రుని లెక్క. ఇక దాంట్లో నూక్కుంటా తొక్కుకుంటా లొల్లి పెట్టుకుంటే ఎక్కినరమ్మ జనాలు. నా హెడ్సెట్ వైర్ ఇరిగిపోయింది. సీట్లు దొరకలేదొల్ల. ఇక నేను ఎక్కినాక సీటు కోసం లడాయి. కండక్టర్ సాబుతోని ఆధార్ కార్డుతో లడాయి, డ్రైవర్ సాబుతోని ఇంకో లడాయి. అబ్బా నాకైతే మస్తులు హైబత్ అయింది అనుకో రాదు రోలా బస్ ఎక్కినాక. ఇక ఇవేం చూసిర్రు, ఇంకా శానున్నాయి లొల్లులు పంచాతులు. అలా చూడరు కావాలంటే. ఫ్రీ బస్సు చిత్రాలు చెప్పుకుంటే రాత్రి రామాయణం అవుతుంది, చెప్పుకుంటే మహాభారతం అవుతుంది. మంచిగా తయారై బస్టాండ్కు పోయినోళ్ళు మళ్ళీ వాపస్ మరొచ్చే వరకు అపరిచితులు లెక్కనే మారిపోతురు. అసలు ఈ బస్సులను నమ్ముకొని ఇంటికి పోతామా ఓమా అని నమ్మకం కూడా లేకుండా అయింది. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. అంతెందుకొల్ల ఈ ఈడ చూడురి, జగిత్యాల జిల్లా వెలగటూరు బస్టాండ్లో మంచిర్యాల బస్సు ఆగింది కదా. గంటల కమానం చూడంగా సుక్కోలే రాకరాగా వచ్చిందట బస్సు. కథమిగా యుద్ధానికి బయలుదేరినట్టే జనాలు ఎక్కిరు. అసలు బస్సులో నిలబడినందుకు కూడా జాగలేదు. ప్యాసింజర్లు దిగుమంటే దిగులేదు. ఇంకో బస్సు అత్తదో రాదో బతుకు బస్టాండే అవుతుందని వాళ్ళ బాధ అల్లది. అందుకే ఇక డ్రైవరే సబ్బు చేక దిగిండు. నేను ఈ బస్సు నడపపో అని అలిగిండు. ఆగో అరే బందం ఎక్కినో లెక్కగా చక్కగా కాకిరి బిక్కున్నారు పోతారు. అరే కింద పడి సత్త బిక్తారంటే విననే కొంచెం కూడా. 10 నిమిషాలు అయితే ఇంకో బస్సు వస్తాయి కదా. ఎందుకు అట్టుగా వేగబడి ఎక్కుతారు. ఈ బస్సు ఇంకో బస్సు రాదా? ఇదే బస్సు కావన్నా. ఒక 10 నిమిషాలు అయితే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు. సరదాగా గంట కూడా ఆలోచించారు. గంట మంది ఎక్కినాక ఈ బస్సు ఎట్లా నడపాలి, బ్యాలెన్స్ ఎట్లా ఆపాలి, ఏమన్నా టక్కర్లు గిక్కర్లు అయితే ఎవరిది జిమ్మేదారని ఈయన బాధ. ఇక చెప్పురి కథ. అందుకే బస్సే నడపాని సప్పుజక రోడ్డు మీదకి వచ్చి గిట్ట నిల్చున్నాడు. ఎంత కట్టమో చూడు పాపం ఈయనది. ఇడ ప్యాసింజర్లది కూడా తప్పు పట్టేటట్టు లేదు. మున్పటి లెక్క యాళ్లకు బస్సు వస్తలేవు. ఒక బస్సు పోతే పోని ఇంకో బస్సు నత్తదని కూడా లేనే లేదా. అందుకే వీళ్ళు గిట్ల ఎగబడ్డరు. కాదొల్లా ఫ్రీ బస్సు పెట్టిరు మంచిది కాదంటలేను. మరి గట్ల ఫ్రీ బస్సు పెట్టినందుకు జనాలు ఎక్కువ ఎక్కుతురని ఎరుకున్నదే నాయే. అసంటప్పుడు ఎక్కువ బస్సులన్న పెట్టాలి,
పెట్టాలి, బస్సులు పెట్టవలసింది పోయి ఉన్న బస్సులను తీసేసిరు. అందుకే గిట్లా అవస్థ. ఇక ఇంకో దిక్కు బస్సుల సీట్ల కోసం ఎటువంటి యుద్ధాలు జరుగుతాయో మీకు సపరేట్ గా చెప్పవలసిన పని లేదు. మీరు చూస్తూనే ఉన్నారు. నాకు తెలిసి మీకు కూడా ఒక రోజు కాకుండా ఇంకో రోజు అన్న అనుభవం అయ్యే ఉంటది. ఫ్రీ అని పేరు పెట్టి ఊరికి పోతున్నామని నిమ్మలం లేకుండా లేనిపోని లడాయిలు పెట్టి ఇచ్చినట్టు అయిందట కథ. చిన్న పాప పెట్టారు, పాప కింద పడితే అన్నట్టు ఇప్పుడు మనం ఆంధ్ర డీసీఎం ముచ్చట చెప్పుకుందాం. డీసీఎం అంటే అదేదో వేరు కావచ్చు అని అనుకోగల్లా. కాదు కాదు, డీసీఎం అంటే డిప్యూటీ సీఎం అన్నట్టు. అంటే చిన్న ముఖ్యమంత్రి. ఆంధ్రకు చిన్న ముఖ్యమంత్రి ఎవరో ఎరికే కదా నోళ్ళ మన పవన్ అన్ననే. ఫ్యాన్స్ అభిమానంతో డీసీఎం అని పిలుచుకుంటారు. సరే, ఇక పేరు సంగతి పక్కకు పెడితే ఇప్పుడు మన పవన్ అన్న సముద్రంలోకి పోయిండు కాదు వాళ్ళ సముద్రంలకు. అరే అవంటనోళ్ళ సముద్రంలోకి పోయి ఒక్కొక్కళ్ళకు ఒకడాగులు పెడతాండా చూడుండ్రి మీరే. వరెవ్వా, మన పవన్ అన్నను ఇట్లా చూస్తుంటే నాకైతే మల్లక గబ్బర్ సింగ్ అని వెనకకెళ్ళి పాట పాడబుద్ధి అవుతుంది. సరే, పాటల పేరంటే ఇప్పుడు అద్దు కానీ ఇది సీరియస్ ముచ్చట్నే. అన్న సముద్రంలోకి పోయిండు. సముద్రంలోకి అగో ఆడ పడవని చూయిస్తుండు, ఈడ ఓడని చూయిస్తుండు. నడుమిట్ల పోలీసారికి ఏమో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తాండు. అగో గిది లైఫ్ జాకెట్ వేసుకున్నాడు కదా, సముద్రంలో దునుకుతాడా ఏంది? గిట్లనే అనుకున్నా గానీ అన్న దునుకలే. కాకపోతే నడు సముద్రంలోకి పోయి స్మగ్లర్ గాళ్లకు చల్లటి చెమటలు పట్టించిండు. చూడు చూపించండి. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్, దానికి చేయగలిగిన మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed onto like that. They would have been ready if they are sincere enough. ఏమి కనిపించట్లా. ఇఫ్ దే కుడ్ టాక్ ఇట్ లైక్ దట్, ఆ బోట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్, ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. ప్లీజ్ సెండ్ ఎ రిపోర్ట్ ఎస్పీ. అయితే అటు కాకినాడలోనుల్లా కోపన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తాండ్లట వేరే దేశాలకు. ఇక బియ్యం స్మగ్లింగ్ అంటే లారీలల్లా చేస్తారు కదా, కానీ కాకినాడ కథ జర అలాగే ఉన్నది. ఓడలల్లా ఆఫ్రికా గిఫ్రికా అనుకుంటే వేరే దేశాలకు ఈ కోపన్ బియ్యాన్ని దొంగతనంగా సప్లై చేస్తున్నట. ఈ ముచ్చట మన పవన్ అన్నకి ఎరకైంది. ఆళ్ళు ఇల్లు పోడేంది, అసలే హీరో అని పేరున్నది. నేనే ఈ స్మగ్లర్ల వడిమాడతా అని సముద్రంలోకి పోయిండు. ఇగో పడివి ఎక్కి అందరికి చూపించిండు. గా ఓడల్ని మన బియ్యం పోతాన్నాయి. ఇక్కడోళ్ళే దొంగలు ఈడిన్నే తిరుగుతురు, ఎవరిని ఇడిచిపెట్టా అనుకుంటా జర గట్టిగానే డాగు పెట్టిండు. ఈడ ఇంకోటి చెప్పాలే, పవన్ అన్న ఇట్లా సముద్రంలోకి షెక్కింగ్ పోయిన నాడే అక్కడి పెద్ద ఆఫీసరు సెలవు పెట్టిండట. ఇంకేమున్నది, ఇంకా షిర్రుమన్నది. నేనత్తనే నన్ను దేకలే. ఇక స్మగ్లర్ని చూసి చూడనట్టు ఇడిచిపెడతారు కావచ్చు అని జర గరానికి వచ్చినట్టు చేసిండు. మొత్తానికి పవన్ అన్న గిట్ల సముద్రంలో సాహసయాత్ర చేసి ఓ దిక్కు సలి పెడుతుంటే కూడా ఇంకో దిక్కు అందరినీ మనకిచ్చిండు. అదన్నట్టు ముచ్చట. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? బోట్ ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? మాట తప్పడం ఎలా, మడమ తిప్పడం ఇంకెలా? ఓడెక్కేదాక ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న లెక్క జనాలను చూచుడు ఎట్లెట్లా? వీటికి కరెక్ట్ జవాబులు కావాలంటే ఎవరు చెప్తారో ఎరకే కదా మళ్ళీ మీకు. చెప్పుడు కాదు, చేసి చూయిస్తారు. ఎవరు అని అంటారా? అయ్యో మన కాంగ్రెస్ లీడర్లల్లా మన షెయి పార్టీ ప్రభుత్వం వాళ్ళే. అరే అవంటనోళ్ళ ఈ మాట నేనంటలేను, మన రైతులే చెప్తాండ్రు. అటు కర్ణాటకకు పోతే కర్ణాటక జనాలు కూడా గట్లనే అంటాండ్రు. సరే, ఇక కర్ణాటక సంగతి మనకెందుకు కానీ మన ప్రభుత్వం ముచ్చట చెప్పుకుందాం. రైతు స్కీముల మీద షెయి పార్టీ మంత్రి సార్ ఏమంటుండో టీవీ సౌండ్ కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇందాం మనము. రండి. ఫస్ట్ శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు సార్ వారి నోటుంచి జాలు వారి నాని ముత్యాలను విని తరించాలే. ఎందుకన్నా మంచిది, గిలాసులా ముత్తని మంచినీళ్ళు పెట్టుకోరి. సారు మాటలకు శేఖరాచన అత్తది. మరి ఏమంటున్నా తుమ్మల సారు ఇక చిన్నపాటి బాంబు వేల్చు. అయ్యా, రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది. అసలు మొత్తం బోనస్ పెట్టేయండి. మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరుగుతుంది చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి
ప్రభుత్వానికి ఎంత ఓపిక ఉంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. ఆ షేకైరా నోట్లకెళ్ళి మాట కూడా వెళ్తలేదు కావచ్చు ఇది విన్నాక చాలా మందికి. నాకే అట్లా అనిపించింది. నేను చెప్పలే ఇదివరకే ఊదుగాలది పీరిలేవది మాట మారుతారు అని అగో అట్లా అనుకున్నట్టుగానే తుమ్మల సార్ వరుసలు విచ్చిరు. మీకు ఇది చేస్తాం అది చేస్తాం ఇది మాపి చేస్తాం గిట్ల చేస్తాం అని ఆశ పెట్టించినాం, కానీ అవసరమైనే ఇస్తాం, ప్రభుత్వానికి ఎంత ఓపికంటే గంతే చేస్తాం అని అననే అన్నాడు మహానుభావుడు. ఇదంతా ఇంటుంటే ఏమనిపిస్తుందోలా, ఓట్లప్పుడు చెప్పిన స్కీములు ఎగ్గొట్టి ఉపాయం లేక కొడుతుందా లేదా? మరి ఓపిక లేనప్పుడు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది చెప్పిరు కావచ్చు. అప్పుడు రేవంత్ సారు అసలు ఏమన్నాడా, రైతులకు రైతు భరోసా ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, రైతు కూలీలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం, బోనసులు ఇస్తాం, ఇట్లిస్తాం అట్లిస్తాం అనే ఇప్పటిదాకా అది ఇచ్చింది లేదు ఇది ఇచ్చింది లేదు. ఏడాది అయినాక పుణ్యకాలం ఓడిచినాక ఇక తుమ్మల సారేవో ఓపికంటేనే ఇస్తామని చెప్పుకొత్తుండు. మొన్న కర్ణాటకలో కూడా గంతేనోళ్ళ అక్కడోళ్ళు కూడా 6 గ్యారంటీలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. మొన్నటికి మొన్న అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నాడు, చెప్పిన స్కీములను అమలు చేసుడు మనతోని కాని పని, కొన్నింటిని ఎగరకూడదామని అన్నాడా? సేమ్ కర్ణాటక ఎమ్మెల్యే చెప్పినట్టే మన కాడ కూడా మంత్రులు ఎమ్మెల్యేలో రేపో మాపో గిట్లనే చెప్తారని మన ధూమ్ధాం ముచ్చట్లనే చెప్పిన. అగో నేను అనుమాన పడ్డట్టుగానే మన తుమ్మల సారు మెల్లగా చెప్పనే చెప్తుండు. గ్యారంటీలు చెప్పుట్లనే కాదు ఎగ్గొట్టుట్లో కూడా కర్ణాటక సర్కారును బాగా ఫాలో అవుతురు అన్నట్టు మన సర్కారోళ్ళు. మన కేసీఆర్ సార్ ముందే చెప్పిండు ఈ స్కీమ్లు మాట వరుసకే చెప్తురు వీళ్ళు అమలు చెయ్యరు అని. అగో ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇగో గిట్లనే అంటారు ఆ మీటింగ్ వచ్చిన రైతు. ఇవన్నట్టు ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుద్దాం. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.